పై లవర్ ఫ్రెండ్స్ సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భీమిలి ఎన్బీపీ కాలేజీలో లా చదువుతోంది బాధితురాలు. అదే కాలేజీకి చెందిన వంశీ అనే స్టూడెంట్తో ప్రేమలో ఉంది సదరు యువతి. లవర్తో ఏకాంతంగా ఉన్న టైంలో ఆనంద్ అనే ఫ్రెండ్కు వీడియో కాల్ చేశాడు వంశీ. వీడియో కాల్ రికార్డ్ చేసి యువతిని బ్లాక్మెయిల్ చేశాడు వంశీ అండ్ ఫ్రెండ్స్. ఆనంద్, రాజేష్, జగదీష్ ఆ తర్వాత యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు వంశీ అండ్ కో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వంశీతో పాటు 4 నిందితులని అరెస్టు చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖపట్నంలో దారుణం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. విశాఖ పోలీస్ స్టేషన్కి చేరుకుంది ఈ కథ. విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ దారుణం. లా స్టూడెంట్ పై లవర్ ఫ్రెండ్స్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భీమిలి ఎన్వీపీ కాలేజ్లో లా చదువుతోంది బాధితురాలు. అదే కాలేజీకి చెందిన వంశీ అనే విద్యార్థితో ప్రేమలో ఉంది ఆ యువతి. అయితే లవర్తో ఏకాంతంగా ఉన్న టైంలో ఆనంద్ అనే ఫ్రెండ్కు వీడియో కాల్ చేశాడు వంశీ. ఈ వీడియో కాల్ రికార్డ్ చేసేయడు ఆనంద్. అంతేకాదు బ్లాక్మెయిల్ చేశాడు ఆ యువతిని. ఈ అంశానికి సంబంధించి వీడియో కాల్ రికార్డ్ చేసి యువతిని బ్లాక్మెయిల్ చేశాడు వంశీ అండ్ ఫ్రెండ్స్. ఆనంద్, రాజేష్, జగదీష్ వీళ్ళు కూడా ఆ కోలో ఉన్నారు, వంశీ అండ్ కో. అయితే ఆ తర్వాత యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు వంశీ అండ్ కో. వంశీతో పాటు 4 నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా విశాఖలో షాకింగ్గా మారింది. విశాఖను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తుంది. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? టీవీ, నేను శివరామకృష్ణ. విశాఖలో సామూహిక అత్యాచారం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. లా కాలేజ్ స్టూడెంట్స్ అయిన 4 విద్యార్థులు నిజంగా సమాజానికి లా చదువుతూ సమాజానికి మేలు చేయాల్సిన లా స్టూడెంట్సే అత్యాచారానికి పాల్పడడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే తోటి విద్యార్థిని ఒక మహిళని వంశీ అనే విద్యార్థి ప్రేమించి మోసం చేసి తనతో అవసరాలన్నీ తీర్చుకొని తోటి స్నేహితులు కూడా పిలిచి దగ్గరుండి అత్యాచారం అయితే చేయించిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే దీనికి సంబంధించి ఈ మహిళ అయితే ఎవరైతే ఉన్నారో ఆ మహిళ అత్యాచారం అయిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ అయితే చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఆ తల్లిదండ్రులకు తెలియడంతో ఈ విషయం అయితే బయటకు వచ్చింది. నిజంగా వివరాల్లోకి వెళ్తే ఈ వంశీ అనే విద్యార్థి, భీమిలికి చెందిన వంశీ అనే విద్యార్థి, వీళ్ళంతా కలిపి ఎన్వీపీ లా కాలేజ్, విశాఖ మధురవాడ ఎండాడ వద్ద ఉన్న ఎన్వీపీ లా కాలేజ్లో లా చదువుతున్నారు. అయితే వంశీ ఆ మహిళను అయితే ప్రేమించడం అయితే జరిగింది. మహిళ ప్రేమించి గత 3 నెలలుగా మహిళతో తిరగడం, మహిళతో శారీరక సంబంధాలు అయితే ఉన్నాయి. అయితే ఆ సమయంలో అయితే ఈ వంశీ అనే విద్యార్థి తోటి విద్యార్థులు, తన స్నేహితులైన రాజేష్, మిగతా 3కి ఫోన్ చేసి వీడియో కాల్ అయితే చేసి చెప్పడంతో వాళ్ళు 3 అయితే వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ మహిళను అయితే ఇబ్బంది పెట్టి బలాత్కారం చేసి మొత్తానికి 3 కూడా ఆ మహిళను అయితే అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం పాల్పడి తరచుగా ఆ మహిళను అయితే శారీరకంగా కలుద్దామని చెప్పి రమ్మని అయితే వాళ్ళు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో అయితే ఈ అమ్మాయి అయితే ఇంటికి వెళ్ళి ఈ అత్యాచారానికి నన్ను ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యకు అయితే పాల్పడింది. అయితే ఈ ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆపి మొత్తానికి ఈ విషయాలన్నీ అడిగితే అసలు విషయం అయితే బయటపడింది. ఇమీడియట్గా ఆ మహిళ, ఆ తల్లిదండ్రులు వీళ్ళంతా 2 టౌన్ పోలీసులను అయితే ఆశ్రయించారు. అయితే 2 టౌన్ పోలీసులను ఆశ్రయించి పోలీసులు హుటాహుటిన చేరుకొని అమ్మాయి వద్దకు వచ్చి మొత్తం వివరాలు అయితే తెలుసుకున్నారు. వివరాలు తెలుసుకొని మొత్తం అంతా ఎవరైతే ఈ 4 పురుషులు ఉన్నారో ఈ 4 విద్యార్థుల్ని మొత్తం రిమాండ్ చేసి ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇది ఇంట్రాగేషన్లో ఉంది. ఇది దయచేసి ఈ మహిళకు సంబంధించి అత్యాచారం సంబంధించి ఎటువంటి విషయాలు అయితే బయటకు రాకుండా జాగ్రత్తలు అయితే పడుతున్నారు పోలీసులు. ఏదేమైనా ప్రస్తుత రోజుల్లో, ఈ రోజుల్లో కూడా అందులోని లా చదివే విద్యార్థులు, అంటే లా చదివి ఈ ప్రజలందరికీ ఉపయోగపడాల్సిన ఈ లా విద్యార్థులే ఈ అత్యాచారానికి పాల్పడడం అనేది ఇందులో గమనార్హం. ఏదేమైనా ఇది చాలా
ఘోరంగా నిర్ధారించారు పోలీసులు. ఇమీడియట్గా వాళ్ళని అయితే అదుపులో తీసుకొని వాళ్ళని విచారణ అయితే తెలియజేస్తున్నారు. విచారణ చేస్తూ తదుపరి ఏ యాక్షన్లు అయితే సిఐ ఎవరైతే ఉన్నారో 2 టౌన్ సిఐ తిరుమలరావుని అయితే అడిగితే 369 అయితే కేసు అయితే నమోదు చేసి వాళ్ళపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఏదేమైనా ఈ అత్యాచారం రాకుండా జాగ్రత్తలు అయితే పడుతున్నారు పోలీసులు. ఏదేమైనా ప్రస్తుత రోజుల్లో ఈ రోజుల్లో కూడా అందులోని